గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ వీడియోస్ లో స్టార్టింగ్ లో మాకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ లో కనిపించేవాళ్ళు. కట్ చేస్తే మంచిగా రీల్స్ లో వైరల్ అయ్యారు. కట్ చేస్తే చాలా క్యూట్ గా స్టేజ్ మీద అందరితో చాలా క్యూట్ గా ఉన్నావే అని హాస్టల్తో కంటెస్టెంట్స్ తో కూడా అనిపించుకుంటున్నారు. సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. సో నాకు కొత్త ఇది యాక్చువల్లీ ఆన్ స్టేజ్ అండ్ రియాలిటీ షో. సో చాలా ఎక్సైట్మెంట్తోనే వెళ్ళాను అండ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. సో బాగుంది ఫీలింగ్ అయితే. ఇంట్లో చెప్పేశారు 2 years డాడీ నాకు ఇది వద్దు నేను ఇది చేస్తాను అని. సో అప్పుడు డాడీ ఏమన్నారు? మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 2 years బ్యాక్ మీరు చెప్పిన డెసిషన్కి అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అప్పుడు ఎందుకురా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు. బట్ నేను ట్రై చేస్తా అంటే వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. సరే నీ ఇష్టం చూసుకో అని అన్నారు. సో వాళ్ళ నా మీద ఉన్న నమ్మకం కూడా నాకు కొంచెం యాడ్ బెనిఫిట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే లైక్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ వచ్చేసి పెయింటింగ్ కాంట్రాక్టర్ అనమాట. అండ్ మమ్మీ హౌస్ వైఫ్. అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఐటీ అండ్ కన్సల్టెన్సీలో జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఇంకా నేను నా గ్రాడ్యుయేషన్ నేను బీటెక్ ప్లస్ ఎంబీఏ చేశాను. సో ఎంబీఏ తర్వాత హైదరాబాద్ వచ్చాను. బేసిక్గా బీటెక్ చేసి ఎంటెక్ చేస్తారని తెలుసు, మరి బీటెక్ తర్వాత ఎంబీఏ ఏంటి? బీటెక్ నేను సిఎస్సి. సో సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేక ఎంబీఏలో హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బిజినెస్కి సంబంధించిన ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అవుతుందని ఎంబీఏ జాయిన్ అయ్యా. ఎక్కడో తేడా కొడుతుంది. లేదు అంత సింపుల్. అంతేనా? లేకపోతే ఎవరైనా అక్కడ బీటెక్ లో ఇక్కడ ఎంబీఏ చేశారని ఏమైనా అలా ఏమైనా వచ్చారేమో? లేదు లేదు. బీటెక్ చేస్తున్న టైంలో ఈవెన్ నేను మిషన్ అండి అప్లై చేసా. ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళా. బట్ ఆ రోజు మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది ఇంటర్వ్యూ. సో ఫైనల్ రౌండ్ అనమాట. ఈవినింగ్ 5 దాకా మన సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు ఇస్తారు మనకి 4-5 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అసలు హెక్టెడ్గా అనిపించింది. సో ఇది నేను లైఫ్ లాంగ్ లైక్ ఎవ్రీడే చేయాలి అంటే నా వల్ల కాదు అనిపించింది. సో సిస్టమ్ వర్క్ కన్నా అప్పటికే నేను అథ్లెట్గా ట్రై చేస్తున్నా. సో ఆల్ ఇండియా సెలెక్షన్స్కి వెళ్ళా యూనివర్సిటీ లెవెల్. అక్కడ సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది. బట్ మెరిట్ లేదని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. సో తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తే ఓకే సాఫ్ట్వేర్ మనం కూర్చొని వర్క్ చేసే కాదు, మనం ఫిజికల్లీ ఈ అథ్లెటిక్ బాడీ కదా. సో బిజినెస్ సైడ్ ఉండి మనం ఈ అథ్లెట్గా ట్రై చేద్దాం అనుకుని ఎంబీఏ జాయిన్ అయ్యామాట. అంటే మనకి కూర్చొని చేసి ఇన్ని అవర్స్ ఇన్ని ప్రోగ్రామ్స్ ఇన్ని తలకాయ నొప్పులు మీటింగ్లు కాల్స్ ఈ ప్రోగ్రామ్ కోడింగ్స్ వీటన్నిటికన్నా లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటారు. అంతేనా? డెఫినెట్లీ. హెచ్ఆర్ అన్న అడ్మినిస్ట్రేషన్ అన్న కైండ్ ఆఫ్ లీడర్ క్వాలిటీస్. సూపర్. సో ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ తణుకు, వెస్ట్ గోదావరి. తణుకులో ఏదో ఫేమస్ ఉంది కదా? యాక్చువల్లీ రాకెట్ ఫ్యూయల్ చేస్తారు అండ్ ఇది వరకు షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకా ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సూపర్. తణుకులో షుగర్ బాగా చేస్తారు. షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉండేది ఇది వరకు తణుకులో. అది ఫేమస్, బాగా ఫేమస్. రాకెట్ ఫ్యూయల్ ఇప్పుడు మనకి రాకెట్ ఫ్యూయల్ మన సైడ్ ఉన్నది తణుకులోనే. చూసారా, తణుకులో ఫేమస్ అనగానే సూపర్. సో మీరు ఆడిషన్ అంటే అగ్ని పరీక్ష ఒక కంటెస్టెంట్స్ కామనర్స్ని బిగ్ బాస్కి కూడా తీసుకుంటున్నారు అని తెలిసేటప్పుడు లైక్ మీకు ఎందుకు అప్లై చేయాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో మా ఫాదర్కి సర్చ్ అయింది. అంటే బిఫోర్ నేను అప్పటికే 25 days నుంచి మా ఫాదర్ దగ్గర ఉంటున్నా అండ్ కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వాల ట్రై చేస్తున్నా యాక్టర్గా, వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ చిన్నగా. సో అదే టైంలో లైక్ ఈ కామనర్స్ కానీ అప్లై చేయమని వస్తే అండ్ మా అన్నయ్య కూడా పుష్ చేశాడు బెటర్ ఆపర్చునిటీ అండ్ మా ఫాదర్ కూడా సర్జరీ సక్సెస్ అయ్యి రికవర్ అవుతున్నారు. సో ఆ టైంలో నాకు ఇదే గుడ్ ఛాన్స్ అనిపించింది అనమాట. అప్పటికి సీరియల్ వచ్చింది బట్ 6 months వెయిట్ చేయించారు. తర్వాత రీప్లేస్ చేశారు, చిన్నగా కనిపిస్తున్నారు మీరు అని. సో అలాగా ప్రాజెక్ట్స్ గురించి వెయిట్ చేయడం తప్పితే అవ్వలేదు అన్నమాట షూటింగ్స్ అవి. అలా చాలా ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం. సో కెరియర్ గురించి వెయిట్ చేస్తున్నా, ఒక మంచి ప్రాజెక్ట్ పడితే బాగున్నాను. సో అగ్ని పరీక్ష, బిగ్ బాస్ రియాలిటీ షో మన పర్సనాలిటీ తగ్గట్టు ఉండాలి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా నీ పర్సనాలిటీ బాగుంటుంది, నువ్వు ఈ షోకి వెళ్తే బాగుంటుంది అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇదే రైట్ టైం అనిపించింది. అండ్ నా పర్సనాలిటీ నేను ఫేక్ చేయను, జెన్యున్గా ఉంటాను. సో అదే ఇప్పుడు ఈవెన్ అగ్ని పరీక్షలో కూడా నేను ఓవర్గా ఏం చేయలేదు. నేను నా సెల్ఫ్ బయట ఎలా ఉంటానో అక్కడ కూడా అట్లానే ఉన్నా. సో ఇంతవరకు పవన్ గారు అంటే లైక్ మీ కెరియర్ వైజ్ వస్తే
సీరియల్లో ఆపర్చునిటీ రావడం, వెబ్ సిరీస్లో మంచిగానే వెబ్ సిరీస్, వెరీ గుడ్ వెబ్ సిరీస్ చేశారు మీరు నాకు తెలిసినంత వరకు. సో మంచిగా ఎవరు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అనే విధంగా అంటే జనాల్లోకి మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ అవుతున్నారు. అవును. సో అలాంటి టైంలో ఈ సీరియల్స్లో ఆపర్చునిటీ దానికోసం వెయిట్ చేసి డౌన్ అవ్వడం, ఇండస్ట్రీ అనేది ఏదైనా అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేటింగ్ అనేది చాలా లేట్గా వస్తుంది కదా. అవును. సో మెయిన్ ఆపర్చునిటీస్ కోసం ఈ జర్నీలో సో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? లైక్ ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, అడుగుతారు ఆఫ్ కోర్స్ ఏం చేస్తుంటావు బాబు, మీరు ఏం చేస్తుంటారు, లేకపోతే ఎవరైనా జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్ అయినా మీరు ఏం చేస్తుంటారు అనేది ఫస్ట్ కామన్ థింగ్ అది ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఆ టైంలో అంటే రియాక్షన్ ఎలా ఉండేది? ఫస్ట్లీ నేను అంటే ఇంట్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీ వచ్చిన తర్వాత చెప్పా, ఇట్లాగా చిన్న చిన్న యాడ్ షూట్స్ వస్తాయి అంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ యాడ్ షూట్స్ అనేవి ఒక రోజు ఉంటాయి, కంటిన్యూస్గా ఉండవు. అండ్ మమ్మీ అయితే జాబ్ చేసుకోవచ్చు కదరా, ఇవన్నీ ఎందుకు, మంచిగా అంటే బాగానే చదువుతా, నేను యావరేజ్ స్టూడెంట్ అనమాట, ఇంకా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యా. సో చెప్పేటప్పటికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా యావరేజ్ స్టూడెంట్ అంటారా? అంటే ఎక్కువ చదవను కానీ లెసన్స్ ఇంటా అండ్ ఓన్ రైటింగ్, అంటే మనకి ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్తే దాని మీద కొంచెం రైటప్ చేయడం వచ్చనమాట. ఇంట్లో అలా అప్పుడప్పుడు అనేవారు. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అనుకుంటే ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి అండ్ ట్రై చేయాలి. ఇంట్లో అన్నా బయట ఎవరన్నా మనం ట్రై చేసి అచీవ్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అందరూ ట్రై చేద్దాం అనుకుంటారు, బట్ ఎవరైతే పట్టుదలగా ఉండి కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుందని నాకు అర్థమైంది. సో ఫస్ట్ అలా ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి మా అన్నయ్య బాగా పుష్ చేశాడు, ఈవెన్ మా రిలేటివ్స్ కూడా కొంచెం పుష్ చేశారు. సో అదే టైంలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఇన్ఫినిటీమ్లో వచ్చింది. తర్వాత గెట్ సెట్ ఫిట్ అని ప్రోగ్రామ్ అన్నమాట. సో అది వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఈవెన్ టౌన్స్లో లేకపోతే విలేజెస్లో ఎవరైనా టీవీలో కనిపిస్తున్నారంటే ఆ స్ట్రీట్ కానీ ఆ ఏరియా కానీ బాగా ఉంటుంది అన్నమాట, సందడిగా, అండ్ అందరూ కూడా బాగా మాట్లాడుకుంటారు. సో నేను అలా కనిపించేటప్పటికి మా పేరెంట్స్తో అందరూ మాట్లాడడం అండ్ మా పేరెంట్స్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అండ్ నాకు అది పుష్ ఇచ్చింది అన్నమాట. అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఈ వెయిటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది, బట్ అది ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కంగారు పడతారు. సో నేను ఏంటంటే వర్కౌట్ చేసుకోవడం లేదా హాబీస్కి క్రికెట్ ఆడడం, మైండ్ రిఫ్రెష్గా ఉంచుకోవడానికి, సో అలా ఏదో ఒకటి చేసామన్నమాట. చేసి పేషెన్స్గా ఉండేవాడిని, లేట్ అయినా పర్లేదు మన ఛాన్స్ వస్తుంది, సో మనం ఈ టైంలో ట్రై చేస్తూ ఉందాం అండ్ డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా హాబీస్తో ఉండేవాడిని అనమాట. ఎంబీఏ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? 4 years అండి. ఎంబీఏ చేసి 4 years అయిపోయిందా? అంటే బీటెక్ చేసి 6 years అవుతుంది, 7 years అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ 7 years. సో యూ టర్నింగ్ ఇచ్చింది ఏంటి, యూ టర్న్ చేసింది ఏంటి? అగ్ని పరీక్ష అనుకోవచ్చా? ఇప్పుడు బాగా ఫేమ్ అండ్ జనాల్లోకి వెళ్ళింది ఆబ్వియస్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కానీ ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా 10 ఫాలోవర్స్ పెరిగారు కదా. యా బాగా పెరిగారు. ఆడిషన్ వీడియో బాగా ప్లస్ అయింది, ఈవెన్ ఐ గేవ్ మై బెస్ట్. అసలు మీది నేను చూసాను, అంటే ఓకే ఫిజికల్గా మంచిగా చేస్తారు, బాడీ అంటే బాయ్స్కి అదొక హ్యాబిట్ కదా, మార్నింగ్ లేవగానే ఈవినింగ్ సైట్ కొట్టడం ఎంత కామన్, అలా మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళడం కూడా అంతే కామన్ బేసిక్గా. సో అలాంటిది మీరు 2 handsని బేస్ చేసుకుని అది అలా స్టెప్ బై స్టెప్ అది వాక్ టైప్లో చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ టైర్స్ని పెట్టుకొని అది ఎలా చేశారు? అంటే నేను చిన్నప్పటి నుంచి అథ్లెట్ అన్నా కదా, అది కాకుండా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉండే అనమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఫస్ట్ సడన్గా ఏ క్రైసిస్ వస్తాయో ఎవరికి తెలియదు. సో మన బాడీయే మన అసెట్ అనుకొని, సో జిమ్కి తక్కువే, నేను గ్రౌండ్ కానీ లేకపోతే హోమ్ వర్కౌట్స్ ఎక్కువ చేసేవాడిని. సో అండ్ జెనెటిక్ స్ట్రెంగ్త్ కూడా కొంచెం ఉండేది. ఈవెన్ మా స్కూల్లో కూడా నేను స్ట్రాంగ్ అన్నమాట, మా సీనియర్స్ కన్నా స్ట్రాంగ్. కాలేజీలో స్ట్రాంగ్ అది చూసుకోలేదు, బట్ ఐఎమ్ స్ట్రాంగ్. సో అట్లా యాడెడ్ బెనిఫిట్ మాట. ఈవెన్ టైర్స్ వేసుకున్నా, ఈవెన్ నేను మనిషితో పుల్అప్ చేసి ట్రై చేసా, వచ్చింది బిఫోర్ అథ్లెట్గా ఉన్నప్పుడు 60 kgs. సరే నన్ను కూడా కూర్చోబెట్టుకోండి, మీరు 2 టైర్స్ వేసుకొని చేశారు. 2 టైర్స్ మహా అయితే ఎంత ఉండే, 30 kgs 20 kgs ఉంటాయి. మీరు దానికి డబల్ త్రిబుల్ ఉంటారనే కదా అంటున్నారు మరి. లేదు. ఓకే, సో నేను కూడా అలాంటి టాస్క్లు ఇవ్వనులేండి. సూపర్. సో ఇదంతా పక్కకి పెడితే
బాగా మీది వైరల్ అయింది ఏంటి అంటే షర్ట్ ఇప్పి ఫిజిక్ని చూపించే వీడియోస్ కొన్ని బాగా వైరల్ అయ్యాయి ఇన్స్టాగ్రామ్లో. దానికన్నా అవి ఇంకా ఉన్నాయి, లైక్ పబ్లిక్ ఛాలెంజెస్. పబ్లిక్ ఛాలెంజెస్ ఓకే, మీ ముగ్గురి డాన్స్ వీడియోస్ Yeah. ఓకే, మీ సోలో వీడియోస్లో ఎక్కువగా అమ్మాయిలు వాటిని మీమ్స్ పేజెస్లోకి తీసుకెళ్ళి నేను చూడలేదు. ఏ దొంగ నేను ఇది తెలుసు, లైక్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి పుషప్స్ చేసింది, ఆ వీడియో 60 million యూట్యూబ్ లో వెళ్ళింది. ట్రూ ట్రూ. సో అంటే ఛాలెంజెస్ ఓకే, మీ సోలోగా చేసిన కొన్ని వీడియోస్కి మీమ్ పేజెస్కి కంటెంట్ కూడా వెళ్ళింది. నేను అంటే చాలా చూడలేదు. ఎవరబ్బా మహేష్ బాబులా ఉన్నాడు కదా అమ్మాయిలు పెట్టడం అండ్ ఇలాంటివి ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది పర్లేదు. మీ ఇన్స్టాలో. పర్లేదు కాదు, ఫాలోవర్స్లో బాయ్ దానికన్నా ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది. ఏమని డిఎమ్స్ చేస్తుంటారు? అంటే ఎక్కువ చూడను, అప్పుడప్పుడు చూసిన వాటిలో వెల్ విషర్స్ గానే చెప్తారు, మీరు బాగా చేస్తున్నారు, యూ హ్యావ్ గ్రేట్ కెరియర్, ఇలాగే చెయ్యండి అండ్ రిప్లేస్ అవ్వమని అడుగుతారు. మెయిన్ వెల్ విషర్స్ గానే చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ప్రపోజల్స్ వస్తాయి. ప్రపోజల్స్ అంటే వాళ్ళ ఫీలింగ్ చెప్తారు, అది ప్రపోజ్ అన్నను. ఓకే, ఏమని చెప్తుంటారు? వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు? చెప్తారు లైక్ మీరు క్యూట్గా ఉన్నారు అండ్ యూ హ్యావ్ గుడ్ టాలెంట్, మీరు ఇండస్ట్రీలో ట్రై చేయండి, లేకపోతే ఆ సాంగ్ చేయండి, ఈ సాంగ్ చేయండి అని. కాంప్లిమెంట్స్ ఏమి ఇస్తుంటారు? మెయిన్లీ క్యూట్, ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసి చెప్తారు. మాకు అదే కావాలి, అదే లేదంటే మీ handsome. ఇన్స్టాగ్రామ్ లో చూడమంటారా?